సిరి సంపదలను కలిగించే వారం లక్ష్మీవారం. మార్గశిర మాసంలో అతి ముఖ్యమైన రోజుగా లక్ష్మీవారాన్ని చెప్తారు. మరి ఈ గురువారం నాడు అమ్మవారిని పూజించే విధానాన్ని తెలుసుకుందాము. అందరికీ నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారనుకుంటున్నాను. ఇవాల్టి వీడియోలో మార్గశిర మొదటి లక్ష్మీవారం పూజా విధానాన్ని షేర్ చేస్తున్నాను. ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఈ మార్గశిర మాసంలో మనం పాటించవలసిన నియమాలు ఏంటి, ఈ లక్ష్మీవారం పూజని ఎలా చేసుకోవాలి, ఏ సమయంలో చేసుకోవాలి, మొదటి వారం అమ్మవారికి పెట్టవలసిన నైవేద్యం ఏమిటి, అలాగే ఈ మాసంలో తప్పనిసరిగా లక్ష్మీవారం చేయవలసిన పనులు, చేయకూడని పనులు, ఇవన్నీ కూడా పూర్తి వివరాలతో ఈ వీడియోని మీ అందరి కోసం షేర్ చేస్తున్నాను. ఈ వీడియో చూసిన తర్వాత ఎటువంటి సందేహాలున్నా నన్ను కింద కామెంట్ సెక్షన్లో అడగండి. అంతేకాకుండా ఈ మార్గశిర మాసంలో లక్ష్మీవారాలు మాత్రం తప్పనిసరిగా పూజ చేసుకోవడానికైతే ప్రయత్నించండి. అస్సలు మానద్దండి. చాలా మంచి ఫలితాలనిచ్చే అతి ముఖ్యమైన రోజుగా ఈ మార్గశిర మాసంలో ఈ లక్ష్మీవారం అంటే గురువారాన్ని చెప్తారు. మనం సహజంగా మంగళ శుక్రవారాల్లో అమ్మవారికి పూజన చేసుకుంటూ ఉంటాం ఎక్కువగా. కానీ ఈ మార్గశిర మాసంలో లక్ష్మీవారానికి ఒక ప్రత్యేకత ఉంది. లక్ష్మీవారం అంటే గురువారం. ఈ మార్గశిర మాసంలో ఈ గురువారం ఎవరైతే అమ్మవారిని ఆరాధిస్తూ ఉంటారో వారందరికీ కూడా అష్టైశ్వర్యాలు కలుగుతాయని, లక్ష్మీదేవి అమ్మవారు తిష్ట వేసుకుని ఆ ఇంట కూర్చుంటుందని ఒక నమ్మకం. అందుకనే మార్గశిర మాసంలో కూడా ముందుగా గడప దగ్గర కూడా ఈ విధంగా అమ్మవారి పాదాలను వేసి, మనం కార్తీక మాసంలో ఏ విధంగా అయితే దీపాలు పెడతామో అదేవిధంగా మార్గశిర మాసంలో ద్వారం దగ్గర ఈ గురువారాలు మాత్రం తప్పనిసరిగా అమ్మవారి పాదాలను ముగ్గుగా వేసి ఈ విధంగా దీపాలను అయితే వెలిగించాలి. ఇంట్లో దీపారాధనకి ముందుగానే ఈ విధంగా ముందు రోజే కావాలంటే గడపని అలంకరణ చేసి ఈ విధంగా అమ్మవారి పాదాలను వేసి చక్కని ముగ్గులు వేసి దీపాలు మాత్రం తప్పనిసరిగా పెట్టాలండి. కనీసం 2 దీపాలైనా పెట్టాలి. అలాగే పూజ చేసుకునే ముందు ఎవరైతే ఆడవారు పూజ చేసుకుంటున్నారో తప్పనిసరిగా ఈ విధంగా కాళ్ళకు పసుపు రాసుకుని కాళ్ళకు పారాన్ని పెట్టుకోవాలి. ఇక పూజా పీఠాన్ని ఏ విధంగా సిద్ధం చేసుకోవాలో చూద్దాము. మీరు ప్రత్యేకంగా ఈ పూజని చేస్తున్నట్లయితే కనుక పీఠం పెట్టే చోట తప్పనిసరిగా అక్కడ శుద్ధి చేసుకొని ముగ్గులు వేసుకొని ఆ తర్వాత ఒక పీటను కూడా అలంకరణ చేసి ఆ పీటకు కూడా పసుపు రాసి ముగ్గులు వేసి ఆ తర్వాత పైన ఇలా కావాలంటే క్లాత్ వేసుకోవచ్చు, లేదా డైరెక్ట్గా మీరు పీట మీదైనా పెట్టుకోవచ్చు. అమ్మవారికి ఆసనం వేసే చోట ఒక తమలపాకు కానీ అరిటాకు కానీ తీసుకొని కొంచెం బియ్యాన్ని వేసి ఆ బియ్యం మీద పసుపు కుంకుమ వేసి ఆ తర్వాత అమ్మవారి చిత్రపటం కానీ ప్రతిమ కానీ, ఇక్కడ నేను కలశం కూడా చూపిస్తానండి. ఇటువంటి విగ్రహాలు కానీ కలశం కానీ మీరు ఏ రూపేణా అమ్మవారిని పూజించాలనుకుంటున్నారో ఆ విగ్రహాన్ని చిత్రపటాన్ని ఈ విధంగా పెట్టుకోవాలి. ముందుగా అమ్మవారికి పసుపు కుంకాన్ని తప్పనిసరిగా ప్రతివారము కూడా అమ్మవారికి సమర్పించాలి. అయితే కొంతమంది ఈ పూజని కలశం పెట్టి చేసుకుంటూ ఉంటారండి. ఇక్కడ కలశం కూడా ఎలా పెట్టాలో చూపిస్తాను. ఆ కలశం ఆనవాయితీ లేని వారైతే కలశాన్ని స్కిప్ చేసేయండి. మరి ధనము ధాన్యము మన ఇంట్లో ఎప్పుడూ కూడా అక్షయంగా ఉండాలి, నిండుగా ఉండాలని కోరుకుంటూ ఉంటాం. కాబట్టి అమ్మవారికి కూడా ఈ విధంగా వాటిని సమర్పిస్తూ ఏవైతే అమ్మవారికి పూజ చేస్తున్నామో అవన్నీ కూడా మన ఇంట్లో ఎప్పుడూ కూడా నిండుగా ఉండాలి అని కోరుకుంటూ ఏర్పాటు చేసుకుంటాం. కాబట్టి అమ్మవారికి ఒక కుండలో ధనము, ఒక కుండలో ధాన్యము అంటే బియ్యము డబ్బులు వేసి ఈ విధంగా ఏర్పాటు చేశాను. కలశం ఉన్నవారైతే కనుక ఇటువంటి రాగి లేదా వెండి ఇత్తడి చెంబు తీసుకొని చక్కగా చుట్టూ బొట్లు పెట్టుకొని ఆ తర్వాత 30 వరకు నీటిని తీసుకొని ఆ నీటిలో పసుపు కుంకుమ గంధము అక్షింతలు మీ దగ్గర ఉంటే కొంచెం జవ్వాది పౌడరు లేదా ఈ విధంగా ఒక కాయిన్ వేసేసి ఈ కలశం నీటిని అయితే సిద్ధం చేసుకోవాలి. ఇక్కడ కలశం ఉన్నా లేకపోయినా పూజా విధానం అంతా ఒకేలాగా ఉంటుంది. ఒక కలశం ఉన్నవారైతే ఈ విధంగా ఏర్పాటు చేసుకోండి, కలశం లేని వారు ఈ క్లిప్ని స్కిప్ చేసేయండి. ఆ తర్వాత కలశం ఉన్నవారైతే పెట్టుకోవడానికి ఈ విధంగా ఒక ప్లేట్లో కొంచెం బియ్యం అయితే తీసుకోండి. తీసుకున్న తర్వాత ఆ బియ్యం పైన ఈ కలశం చెంబును పెట్టుకొని కలశం పైన ఉంటే మామిడాకులు ఒక కొమ్మ పెట్టండి, లేదంటే కనుక 3 తమలపాకులు 3 వైపులా కూడా పెట్టండి. పెట్టిన తర్వాత కొబ్బరికాయని మీరు డైరెక్ట్గా అలంకరణ చేసి ఉపయోగించుకోవాలనుకుంటే ఈ విధంగా కళ్యాణ బొట్టు పెట్టి పైన ఒక జాకెట్ ముక్కను పెట్టి మీరు కలశాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. లేదంటే ఇలా డైరెక్ట్గా అమ్మవారి ఫేస్ లాంటివి ఏదైనా పెట్టుకుంటాము అని అంటే కనుక ఆ కొబ్బరికాయకి ఇలా అమ్మవారి ఫేస్ ఏదైనా ఉన్నా పెట్టుకోవచ్చు. మీరు కొబ్బరికాయని కావాలంటే కళ్యాణ బొట్టుగా అలంకరణ చేసి పైన మాత్రం ఒక జాకెట్ ముక్కను పెట్టి పూలతో అలంకరించి కలశాన్ని ఏర్పాటు చేసుకోండి. ఇక అమ్మవారి పూజకి అవసరమయ్యే విగ్రహం ఏదైనా ఉంటే కనుక మీ దగ్గర విగ్రహం కానీ రూపు కానీ ఉంటే విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేసుకోండి. మనం ఏ పూజ చేసినా తొలి పూజ గణపతికి, కాబట్టి ఇక్కడ వినాయకుడు కూడా పెడుతున్నాను. వినాయకుడు విగ్రహం కానీ చిత్రపటం కానీ ఉంటే పెట్టుకోవచ్చు, లేదంటే మీరు పసుపు వినాయకుడిని పెట్టుకోవచ్చు. మరి
మనకి మార్గశిర మాసం గురువారం అనేది చాలా ప్రాముఖ్యత కాబట్టి ఈ రోజు కూడా కామాక్షి దీపాన్ని వెలిగించుకుంటే చాలా మంచిది. మొదటిగా మామూలు దీపారాధన అనేది చేసేసి వినాయకునికి పూజ చేసుకోవాలి. మీరు ప్రత్యేకంగా పీఠం పెట్టినట్లయినా ముందుగా వినాయకునికి పూజ చేసుకోవాలి. నిత్య పూజా మందిరంలో కూడా ఈ పూజను చేసేసుకోవచ్చు. అంటే ఈ మార్గశిర లక్ష్మీవారాల పూజని ఆచరించేయవచ్చు. కాబట్టి మీరు ముందుగా గణపతి పూజను చేసుకొని అమ్మవారి పూజను మొదలు పెట్టాలి. స్వామివారికి అష్టోత్తరము, అలాగే పూలు, ధూపము, దీపము అన్నీ సమర్పించి నైవేద్యంగా బెల్లము సమర్పించి లేదా అటుకులు, బెల్లము ఇటువంటివి పెట్టి తాంబూలం ఏదైనా స్వామివారికి సమర్పించిన తర్వాత అమ్మవారికి మీ దగ్గర ఇలాంటి విగ్రహాలు కానీ రూపు కానీ ఉంటే అభిషేకం అనేది చేసుకోవచ్చు. మార్గశిర మాసం అనేది డిసెంబర్ 2024లో మార్గశిర శుద్ధ పాడ్యమి డిసెంబర్ 2వ తారీఖు నుంచి డిసెంబర్ 30వ తారీఖు వరకు ఈ మార్గశిర మాసం అనేది ఉంది. మొత్తంగా మార్గశిర గురువారాలు 4 వచ్చాయండి. మొదటి లక్ష్మీ గురువారం అంటే లక్ష్మీవారం అనేది గురువారం 5వ తారీఖు, రెండవ గురువారం 12వ తారీఖు, మూడవ గురువారం 19వ తారీఖు, నాలుగవ గురువారం 26వ తారీఖు. మార్గశిర మాసంలో వచ్చినవి 4 గురువారాలు. అయితే ఈ మార్గశిర లక్ష్మీవారం పూజ అనేది మొత్తంగా 5 గురువారాలు చేస్తాం. మార్గశిర మాసంలో వచ్చిన గురువారాలు మరుసటి నెల అంటే పుష్యమాసంలో వచ్చిన మొదటి గురువారంతో కలిపి 5 గురువారాలు ఈ పూజను చేసుకోవాలి. అయితే సాధ్యమైనంత వరకు మొదటి గురువారం అడ్డు రాకుండా చూసుకోండి. లేదంటే కనుక మిగతా వారాలైనా చేసుకోవచ్చు. మొదటి గురువారం అయిన ఈ లక్ష్మీవారం డిసెంబర్ 5వ తారీఖు వచ్చింది. అమ్మవారికి ఈ విధంగా పంచామృతాలతో కానీ పసుపు, కుంకుమ నీళ్లు, గంధము నీళ్లు ఇటువంటి వాటిలతో కూడా మీరు అమ్మవారికి కావాలంటే అభిషేకం అనేది చేసుకోవచ్చు. చిన్న రూపున్న లేదా కాయిన్ లాంటిది పెట్టుకొనైనా అమ్మవారిగా భావించి మీరు ఈ పూజను చేసుకోవచ్చు. ఈ విధంగా పాలతో కానీ పంచామృతాలతో కానీ మీరు అభిషేకం చేస్తుంటే అవి మళ్ళీ తీర్థం కింద ఇంట్లో కుటుంబ సభ్యులందరూ పక్కన పెట్టుకోండి, తీసుకోండి. ఒకవేళ పసుపు కుంకుమ నీళ్ళతో చేసినట్లయితే అమ్మవారికి అభిషేకం ఆ జలాన్ని పక్కన పెట్టుకొని పూజ అంతా అయిన తర్వాత ఆ పసుపు లేదా కుంకుమ నీళ్ళతో ఇల్లంతా కూడా ఒకసారి తమలపాకులతో పువ్వు తీసుకొని చల్లి ఆ నీటిని ఎవరు తొక్కని ప్రదేశంలో ఏదైనా చెట్టు మొదట్లయితే ఆ జలాన్ని పోయండి. ఇక ఆ తర్వాత అమ్మవారిని ఇక్కడ ఏర్పాటు చేసుకుంటానండి. శుద్ధి చేసి అమ్మవారిని మళ్ళీ పూజకి సిద్ధం చేసుకోండి. మార్గశిర లక్ష్మీవారాలు అనేది సాక్షాత్తు అమ్మవారే చెప్పిన పూజ ఇది. ఎవరి ఇంట అయితే ఇంటి ముందు ముగ్గు ఉండి పాదాలు వేసి అమ్మవారిని ఆహ్వానిస్తూ ఎవరి ఇంట అయితే దీపం ఉంటుందో, ఎవరి ఇంట అయితే తనకి పూజ జరుగుతూ ఉంటుందో సాక్షాత్తు అమ్మవారే వెతుక్కుంటూ ఆ ఇంటికి వెళ్తుందట. అందుకని మార్గశిర లక్ష్మీవారాలు ఈ మాసంలో తప్పనిసరిగా లక్ష్మీదేవిని ఆరాధించాలి. వచ్చిన 4 వారాలు పుష్యమాసంలో వచ్చిన మొదటి గురువారాన్ని కలిపి 5 గురువారాలుగా ఈ పూజను చేసుకోవడం జరుగుతుంది. ఎవరికైనా మధ్యలో వారాలు అడ్డొస్తే ఆ వారాన్ని వదిలేసి మిగతా వారాలను చేసుకోవచ్చు. కొంతమంది 5 వారాల వ్రతాన్ని లక్ష్మీవార వ్రతంగా కావాలి అనుకుంటే మొదలు పెడతారండి. నేను అది ఈ మార్గశిర మాసంలో మొదలు పెడితే చాలా మంచిది. ఇక్కడ నేను చూపించిన స్క్రీన్ షాట్ వేసాను చూడండి. అలాగా వ్రతం పరంగా చేయాలి అనుకున్న వాళ్ళకి ఈ మార్గశిర మాసంలో ఏ గురువారమైనా మొదలు పెట్టచ్చు. మధ్యలో వారాలు అడ్డొస్తే మళ్ళీ కంటిన్యూ చేసుకోవచ్చు. అది ఆ వీడియో చూడండి. ఆ వ్రత నియమాలు ఏంటి, ఏ సమయంలో చేసుకోవాలి, ఎలా ఉపవాసం ఉండాలి, అవన్నీ కూడా ఆ వీడియోలో షేర్ చేశాను. ఈ పూజని మాత్రం మామూలుగా ఎవరైనా ఆనవాయితీతో పని లేకుండా ఎవరైనా చేసుకోవచ్చండి. అమ్మవారికి ఆ రోజున పంచగవ్య దీపాన్ని వెలిగిస్తే చాలా మంచిది. ఇక్కడ పప్పులు, ధాన్యము, నవధాన్యాలు, అలాగే వచ్చేసి మనం తినే ఏవైతే ధాన్యాలు ఉంటాయో అంటే రాగులు, సజ్జలు, బార్లీ, పెసరపప్పు, కందిపప్పు, బియ్యము ఇటువంటివన్నీ కూడా అమ్మవారి దగ్గర పెడతారు. మనకి ఏవైతే తినడానికి పనికొస్తాయో అవన్నీ కూడా అమ్మవారి దగ్గర పెట్టి ఈ విధంగా పూజ చేసుకొని అవి మళ్ళీ ప్రసాదంగా మన ఇంట్లో వాడుకోవడం వల్ల అవి మన ఇంట్లో ఎప్పుడు అక్షయంగా ఉంటాయి నా నమ్మకం. అందుకనే అమ్మవారికి ఏవైతే ఈ రోజున పూజలు సమర్పిస్తామో అవన్నీ కూడా మన ఇంట్లో నిండుగా ఉండాలని కోరుకుంటూ ధనము, ధాన్యము ఇటువంటి వస్తువులు అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది. మరి మార్గశిర మాసంలో తప్పనిసరిగా శరణు వేడాల్సింది అమ్మవారి పాదాలని. తప్పనిసరిగా గడప ముందు అమ్మవారి పాదాలు వేసి దీపాన్ని పెడతాము. పూజ చేసుకునేటప్పుడు కూడా అమ్మవారి పాదాలు ఈ విధంగా పూజలో తప్పనిసరిగా పెడతాము. అమ్మవారికి అన్ని ఉపచారాలతో పూజ అనేది చేసుకుంటూ మనకి దగ్గర ఉన్న వస్తువులతోనూ మంగళకరమైన వస్తువులతోనూ అవి చిట్టి గాజులు, గోమతి చక్రాలు, మనం వేసుకునే పెద్ద గాజులు కొత్తవి తెచ్చుకొని లేదా పసుపు కొమ్ములు, పూలు ఇటువంటివి ఏవి మీ దగ్గర లేకపోతే అక్షింతలు, తామర గింజలు, అలాగే శ్రీఫలం ఇటువంటి వాటిలతో కూడా అమ్మవారిని ఆరాధించవచ్చు. అమ్మవారికి పూజ చేస్తున్నంతసేపు కూడా అమ్మవారి అష్టోత్తరాలు ఈ రోజున మార్గశిర లక్ష్మీవారం కనకధారా స్తోత్రం చదువుకున్నా కూడా చాలా మంచిదండి. మహాలక్ష్మి అష్టకం, అష్టలక్ష్మి స్తోత్రాలు ఇటువంటివి చదువుకుంటే చాలా మంచిది. అమ్మవారికి పూజ చేసుకునేటప్పుడు మనం ఈ విధంగా మంగళకరమైన వస్తువులతోనూ పూలతోనూ ఎర్రటి అక్షింతలతోనూ పూజ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఈ మార్గశిర మాసం మొదటి లక్ష్మీవారం అమ్మవారికి పులగానాన్ని నివేదించవలసి ఉంటుంది. అయితే ఈ పూజని ఏ సమయంలో చేయాలి అని అంటే తెల్లవారుజామున చేసుకుంటే చాలా మంచిదండి. దీపం గడప దగ్గర కూడా పెట్టేసి ఆ తర్వాత నిత్య పూజా మందిరంలో ఈ విధంగా పూజని లేదా ప్రత్యేకంగా పూజాపీఠం ఏర్పాటు చేసుకొని ఉంటే అక్కడ కానీ పూజను
చేసుకోవాలి. కలశం ఏర్పాటు చేసుకున్న వారైతే ఆ కలశానికి కూడా తప్పనిసరిగా పూజను చేసుకోవాల్సి ఉంటుంది. మరి ఒకవేళ మీరు తెల్లవారుజామున చేయలేకపోతే కొంచెం 9 లోపల అంటే 9-10 లోపలైనా ఈ పూజను చేసుకోవచ్చు. కొంతమంది సాయంత్రం వేళలో అంటే సంధ్యా సమయంలో ఈ పూజను చేస్తూ ఉంటారు. అటువంటి అప్పుడు కూడా మనం సాయంత్రం చేసుకోవచ్చు. అయితే ఉపవాసం అనేది ప్రత్యేకంగా ఈ పూజకి ఉపవాసం ఏమీ ఉండనవసరం లేదండి. కొంతమంది ఏంటంటే సాయంత్రం చేసుకున్నాము అనుకున్న వాళ్ళు ఉదయం నుంచి అన్నీ తిని ఉండి అలా మనం పూజ చేయడం ఇష్టపడని వాళ్ళు ఉపవాసం ఉండి సాయంత్రం సమయంలో చేసుకుంటారు. కానీ మామూలుగా అయితే ఈ పూజని ఉదయం మామూలు టైంలో చేసేసుకోవచ్చు. అయితే అమ్మవారికి పూజ చేసుకునేంత వరకు ఏమీ తినకుండా పాలు, పండ్లు ఇటువంటివి ఏదైనా కావాలంటే తీసుకోవచ్చు. తెల్లవారుజాము చేసుకుంటే ఇంకా మంచిది కాబట్టి మీరు ఆ సమయంలో పూజ అనేది కంప్లీట్ చేసుకుని సాయంత్రం మాత్రం మరొకసారి తప్పనిసరిగా దీపారాధన అనేది చేయాలి. ఒకవేళ పొద్దున్నే మీకు ఏదైనా నైవేద్యం పెట్టడానికి వండి అంటే మొదటి వారం పులగాన్నం, రెండో వారం వచ్చేసి అట్లు తిమ్మన, మూడో వారం వచ్చేసి అప్పాలు పొంగలి, నాలుగో వారం వచ్చేసి చిత్రాన్నం గారెలు, ఐదో వారం వచ్చేసి పూర్ణం బూరెలు, ఇలా వారానికి ఒక అమ్మవారికి వారానికి ఒకటి నైవేద్యం పెడుతూ వస్తాం. మరి అంత పొద్దున్నే పూజ చేసుకోవాలి అనుకున్న, వండటానికి కుదరదు అనుకున్న వాళ్ళు ఉదయం పూట అమ్మవారికి ఏదైనా పాలు, పండు అలాగే తాంబూలం ఇవి ఇచ్చి నమస్కారం చేసుకుని సాయంత్రం వేళలో మళ్ళీ దీపారాధన చేసినప్పుడు క్లుప్తంగా అష్టోత్తరం మీద చదువుకొని కావాలంటే ఆ నైవేద్యాన్ని మీరు అప్పుడైనా వండి నివేదన చేసి ప్రసాదంగా ఇంట్లో అందరూ కూడా తీసుకోవచ్చు. ఈ విధంగా మార్గశిర లక్ష్మీ వారాలు అమ్మవారికి పూజను చేసుకోవాల్సి ఉంటుంది. మొదటి వారం అడ్డు రాకుండా చూసుకొని చివరి వారం వరకు కూడా చేసుకోండి. ఒకవేళ మీకు మధ్యలో ఏదైనా వారాలు అడ్డొచ్చినా ఆ వారాన్ని వదిలేసి మిగతా వారాలు కంప్లీట్ చేసుకోవచ్చు. అయితే వ్రతం పరంగా మొదలు పెట్టాలి అనేది లక్ష్మీ వారాల వ్రతం అంటే గురువారాల వ్రతాన్ని అమ్మవారికి చేయాలి అనుకున్న వారైతే కనుక ఈ మార్గశిర మాసంలో వచ్చి ఏ వారమైనా మొదలు పెట్టచ్చు. నేను విధి విధానాలన్నీ ఆ వీడియోలో షేర్ చేశానండి, ఒకసారి చెక్ చేయండి. మార్గశిర మాసం లక్ష్మీ వారం మాత్రం మామూలుగా ఈ విధంగా పూజ చేసుకుంటాం అనుకున్నవారు మొదటి వారం అయితే ఈ విధంగా చేసుకోండి. ఈ విధంగా అమ్మవారిని పూజించి అష్టోత్తర శతనామాలతో ఆ తర్వాత నైవేద్యం పెట్టి హారతి అనేది ఇచ్చుకోవాలి. అయితే అమ్మవారికి పూజలో పెట్టినవన్నీ కూడా ఎప్పుడు సర్దుకోవచ్చు అంటే మీరు ఏవైతే పప్పు పదార్థాలు అంటే అక్కడ పెసరపప్పు కానీ అలాగే కందిపప్పు ఇటువంటివి ఏవైతే పెట్టారో తినే పదార్థాలు అవి దీపారాధన కొండెక్కిన తర్వాత తీసి పెట్టుకోవచ్చండి, పక్కన పెట్టేసుకోవచ్చు. మరుసటి రోజు వరకు అలానే ఉంచాల్సిన అవసరం అయితే లేదు. అయితే అమ్మవారి పూజా పీఠాన్ని కూడా ఇక్కడ ఎలా కదపాలని నేను చెప్తాను. ముందుగా పదార్థాలు ఏవైతే తినేవైతే ఉన్నాయో అవన్నీ కూడా తీసి మళ్ళీ మనం స్టోర్ చేసుకొని అవన్నీ కూడా నాన్ వెజ్ వండినప్పుడు కాకుండా మిగతా రోజులు ఇవి అన్నీ కూడా మనం ఇంట్లో వాడేసుకోవచ్చండి. బియ్యం కూడా ఒక కలశం కింద పెట్టినవి కాకుండా మిగతావి ఎక్కడైతే పెట్టారో ఇలా చెంబుల్లో కానీ కుండల్లో కానీ చిన్న చిన్న బౌల్స్లో కానీ పెట్టుంటే కనుక మీరు అటువంటి బియ్యాన్ని వెంటనే అయితే తీసేసుకోవచ్చు దీపారాధన కొండెక్కిన తర్వాత. అంటే తినే పదార్థాలు కాబట్టి అలానే అవి ఉండనవసరం లేదు. కానీ పూజాపీఠం దగ్గర కలశం అడుగున పోసిన బియ్యం కానీ అలాగే మీరు ఇంకేదైనా అమ్మవారికి పటం కిందకు పోసిన బియ్యం కానీ అటువంటివన్నీ అయితే కూడా ఏవి కదిలించద్దు. అయితే అమ్మవారికి ఉద్వాసన ఎప్పుడు చెప్పాలి, మరి పూజాపీఠాన్ని ఎప్పుడు కదుపుకోవాలి అని అంటే మార్గశిర లక్ష్మీవారము గురువారము. మరి గురువారం పూజ చేసుకుంటే మరుసటి రోజు మనకి శుక్రవారం అయిపోయింది కాబట్టి శుక్రవారం అంతా కూడా ఇలానే ఉంచేసి ఉదయం సాయంత్రం కూడా దీపారాధన చేస్తూ క్లుప్తంగా పూజ చేసుకుంటూ 2 పూలు పెట్టి అమ్మవారికి అష్టోత్తరం చదువుకొని పండ్లు కానీ బెల్లం కానీ ఇటువంటి నైవేద్యం పెట్టి శనివారం ఉదయం కూడా మరొకసారి పూజ చేసి అప్పుడు అమ్మవారిని కదిలించాల్సి ఉంటుంది. అయితే ఇది వెసులుబాటు ఉన్నవాళ్ళు అంటే గురువారం, శుక్రవారం, శనివారం ఉదయం వరకు కూడా మీరు అమ్మవారిని అలానే ఉంచి పూజ చేసుకొని మేము ఇవి చేయగలము అనుకున్న వాళ్ళు ఈ విధంగా అయితే చేసుకోండి. అయితే ఏదైనా ఆడవారికి ఉండే ప్రాబ్లమ్స్ వల్ల ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నా లేదా కొంచెం ఏదైనా 3 రోజులు ఉంచి అమ్మవారిని పూజ చేసుకోవడానికి కుదరకపోవచ్చు అనుకున్న వారు అటువంటి వాళ్ళు గురువారం రాత్రికి కొంచెం 7-7:30 దాటిన తర్వాత అంటే సంధ్యా సమయంలో కాకుండా 7-7:30 దాటిన తర్వాత అమ్మవారికి మరొకసారి దీపారాధన కొంచెం 6:30-7 దాటిన తర్వాత చేసేసుకోవచ్చు. అమ్మవారికి దీపారాధన చేసి అప్పుడు ఉద్వాసం చెప్పి కదిలించేయండి. ఎందుకంటే మరుసటి రోజు మళ్ళీ శుక్రవారం అయిపోయింది. సహజంగా మార్గశిర లక్ష్మీవారం అనేది ఇంత బాగా అమ్మవారికి పూజ చేసుకున్న తర్వాత మీకు కుదిరిన వాళ్ళు ఆ 3 రోజులు కూడా అంటే గురు, శుక్ర, శనివారం ఉదయం వరకు ఉంచుకోవాలి. అలా కుదరని పక్షంలో గురువారం ఉదయం పూజ చేసుకోండి, గురువారం సాయంత్రం మళ్ళీ పూజ చేసుకోండి. పూజ చేసుకున్న తర్వాత ఆ సాయంత్రం పూజాపీఠాన్ని కదిలించేయండి. ఎందుకంటే 3 రోజులు అయ్యేసరికి కొంతమంది ఇళ్లలో నాన్ వెజ్ తినకుండా ఉండటానికి కానీ లేదా ఏదైనా ఆడవారికి పీరియడ్ ప్రాబ్లమ్స్ వల్ల కానీ ఇంట్లో పిల్లలు ఉండటం వల్ల కానీ ఆడపిల్లలు ఉండటం వల్ల కానీ కుదరకపోవచ్చు. కాబట్టి గురువారం సాయంత్రం పూట ఈ విధంగా ఉద్వాసం చెప్పండి. ఆ ఉద్వాసం చెప్పేటప్పుడు కూడా సాయంత్రం మరొకసారి దీపారాధన చేస్తారు కదా, అది కూడా సాయం సంధ్యా సమయంలో కరెక్ట్గా 6కి 6:30 అప్పుడు ఉద్వాసం చెప్పకండి. 7-7:30 దాటిన తర్వాత అంటే 6:30కి పూజ మొదలు పెడితే దీపారాధన చేసి మనం ఏదైనా అష్టోత్తరం చదువుకొని
ఆ దీపారాధన ఉండంగానే అమ్మవారికి నైవేద్యం అన్ని పెట్టేసిన తర్వాత ఇక్కడ నేను స్క్రీన్ మీద ఇచ్చే మంత్రం ఏదైతే ఉందో ఆ మంత్రాన్ని చెప్తూ కూడా అమ్మవారి దగ్గర అక్షింతలు చేతిలో పట్టుకొని ఆ మంత్రాన్ని చెప్తూ అక్షింతలు అమ్మవారి దగ్గర వేసి పాదాల దగ్గర ఆ తర్వాత ఆ అమ్మవారి చిత్రపటం అవ్వచ్చు లేదా ప్రతిమ అంటే బొమ్మ కానీ కలశం కానీ మీరు ఎలా అయితే పూజించారో అమ్మవారిని అలా పట్టుకొని 3 సార్లు పక్కకి జరపండి. అంతటితో మీరు అమ్మవారికి ఉద్వాసం చెప్పినట్టు అవుతుంది. ఈ విధంగా ఈ వారాన్ని ముగించుకొని ఆ తర్వాత దీపారాధన కొండెక్కిన తర్వాత మీరు ఆ సామాన్ అంతా కూడా సర్దేసుకోవచ్చు. అమ్మవారి పటాలు కానీ బొమ్మలు కానీ ఏవి పెట్టారో అవన్నీ కూడా సర్దుకోవచ్చు. అయితే ఈ విధంగా మార్గశిర మాసంలో వచ్చే 4 గురువారాలు, పుష్యమాసంలో వచ్చే మొదటి గురువారం కలిపి 5 వారాలు కూడా చేసుకోవచ్చు. ఏ వారం పూజని ఎలా చేయాలనేది నేను ముందు వీడియోస్లో అయితే షేర్ చేస్తాను. మరి ఈ విధంగా పూజ చేసుకున్న మనము పాటించవలసిన కొన్ని నియమాలు ఉన్నాయి. మార్గశిర లక్ష్మీ వారం నాడు పొద్దొక్కే వరకు పడుకోకూడదు. ఉదయం పూట కూడా పొద్దెక్కే వరకు పడుకోకూడదు. సాయంత్రం వేళలా కూడా లైట్లు వేసే సమయం వరకు పడుకొని ఉండకూడదు. తలకి ఈరోజు నూనె పెట్టుకోకూడదు. తలస్నానం కూడా కంపల్సరిగా చేయాలి. అయితే కుంకుడుకాయలతో కానీ షాంపుతో కానీ ఈరోజు రుద్దుకోరు. ముందు రోజే అంటే బుధవారమే మనం గురువారం పూజ చేసుకుంటున్నాము అని అంటే బుధవారం మనం ఒకసారి తలస్నానం చేసేసి కుంకుడుకాయలు కానీ షాంపూ కానీ పెట్టి తలస్నానం చేసి గురువారం ఉదయం ఒక్క తల మీద ఒట్టిగా నీళ్లు పోసుకోవాలి కానీ రుద్దడం అనేది చేయరనమాట. అంతేకాకుండా ఈరోజు తప్పనిసరిగా తలస్నానం ఈ విధంగా చేయాలి. ముఖ్యంగా వచ్చేసి డబ్బులకి ఎవ్వరికీ కూడా అప్పు ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ చేయరు. అయితే ఇక్కడ ఆరోగ్య రీత్యా మనకి ఏదైనా ప్రాణం మీదకి వచ్చి అత్యవసరం అనుకుంటే తప్పదు. కానీ మిగతా విడిగా అయితే టైంలో ఈ మార్గశిర లక్ష్మీ వారు అర్జెంట్ కాదు అనుకున్నప్పుడు అవతల వారికి అప్పు ఇవ్వడం కానీ మీరు అప్పు తీసుకోవడం కానీ చేయకూడదు. అంతేకాకుండా గడపని ఈ మార్గశిర మాసమే కదండి ఎప్పుడూ కూడా ద్వారలక్ష్మిగా పూజిస్తాం కనుక గడపని ఎక్కి తొక్కడం కానీ గడప మీద నుంచొని తలదువ్వటం కానీ గడప మీద దగ్గరగా నుంచొని తలదువ్వటం కానీ తొమ్మటం కానీ అటువంటివి ఏవి కూడా చేయకూడదు. అబద్ధాలు చెప్పకూడదు. విడిచిన బట్టలు ఎక్కడ పడితే అక్కడ పడేయడం అస్సలు చేయకూడదు. ఎవరిని కూడా అసభ్య పదజాలంలో తిట్టకూడదు. పిల్లల్ని కూడా తన్నటం తిట్టడం కానీ చెయ్యకూడదు. నాన్ వెజ్ అనేది తినకూడదు. ముఖ్యంగా వచ్చేసి ఇల్లు ఈ రోజున బూజులు దులపడం కానీ పూజా గదిని సర్దటం కానీ అటువంటివి ఏవి చేయకూడదు. చీపిరిని బయట పడేయకూడదు. ఇంటిని కూడా ఈరోజు బూజులు దులిపి శుభ్రం చేయకూడదు. పేరు దువ్వకూడదు. ఇటువంటి చిన్న చిన్న నియమాలు అయితే తప్పనిసరిగా పాటించాలి. ఇవి చెయ్యకూడని పనులు. ఈ చేయవలసిన పనులు ఏంటంటే ఈరోజు కూడా ఎవరికైనా దానం ఇవ్వవచ్చు. అంటే తినే పదార్థాలు స్వయం పాక దానాలు అటువంటివి ఏమైనా ఇవ్వవచ్చు. ముఖ్యంగా ఇంటి ముందు తప్పనిసరిగా ముగ్గు ఉండాలి. అమ్మవారి పాదాలను వేయాలి. పూజ చేసుకోవాలి. ఎవరి ఇంటి ముందు అయితే తప్పనిసరిగా ముగ్గు వేసి గడపని అలంకరించి ఉంటుందో ఇంటింటా తిరుగుతూ అమ్మవారు చూస్తుందట ఆ ఇంట్లోకి రావడానికి. అందుకనే అమ్మవారికి స్వాగతం చెప్తూ కూడా పాదాలను వేసి ఈ మార్గశిర లక్ష్మీ వారాలు తప్పనిసరిగా గడపని అలంకరించి పూజ చేసుకోవాల్సి ఉంటుంది. ఉల్లి వెల్లుల్లి తినకూడదండి. అదొకటి చెప్పడం మర్చిపోయాను. ఇంకోటి సాత్వికమైన ఆహారం తీసుకోవాలి. ఎవరికైనా ముత్తైదులకి కావాలంటే తాంబూలం ఇచ్చుకోవచ్చు. మీరు కూడా తాంబూలం అందుకోవచ్చు. ఎవరైనా పిలిచినా మీరు కూడా తాంబూలం అందుకోవచ్చు. పూజ చేసేవాళ్ళు తప్పనిసరిగా కాళ్ళకి పసుపు రాసుకొని ఉండాలి. చేతికి గాజులు వేసుకొని ఉండాలి. పసుపు రాసుకున్న తర్వాత ఆ గిన్నెని కూడా ఇవాళ కడగకూడదని అంటారు. అంటే పసుపు కొంచెం మిగిలినా కూడా ఈరోజు ఆ పసుపు గిన్నెని కడగద్దు. అలా పక్కన పెట్టేసేయండి. ఇదండి మార్గశిర మొదటి లక్ష్మీవారం పూజా విధానం. ఈ వీడియో గురించి నేను చెప్పిన దాంట్లో ఎటువంటి సందేహం ఉన్నా కింద కామెంట్ చేయండి. నేను వెంటనే రిప్లై అనేది ఇస్తాను. మరి ఈ పూజా విధానం మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీరు లైక్ చేయడం వల్ల చాలామంది వీడియో చూసి పూజను చేసుకోగలుగుతారు. సో లైక్ చేయడం మర్చిపోవద్దు. ఫస్ట్ టైం విజిట్ చేసిన వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.